హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. ఇవాల్టి రాజీ హోమ్ స్టైల్లో రొయ్యలతో పకోడా అండి. ప్రాన్స్తో పకోడీని ఏ విధంగా వేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్గా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పకోడీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 1/2 కిలోమైన రొయ్యలను తీసుకున్నానండి. ఇవి సీ ఫుడ్ ఐటమ్ కదా, వాసన అనేవి భరించలేనంతగా వస్తాయి. కొద్దిగా ఉప్పు పసుపు పట్టించేసేసి గంటపాటు పక్కన పెట్టేసి 3 లేదా 4 సార్లు నీట్గా కడిగేసామంటే స్మెల్ అనేది పోతుందండి. శుభ్రంగా కడిగేసి స్మెల్ పోయిన తర్వాతనే వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ పౌడర్ని వేసుకోవాలి. మన రుచికి తగిన విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని వేసుకోవాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న కొత్తిమీర ఆకుల్ని, 4 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కట్ చేసి పెట్టి ఉంచుకున్న కర్రీ లీవ్స్ని వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలండి. ఈ గరం మసాలాని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా చేసుకోవాలో మున్పటి వీడియోలలో చేసి ఉన్నాను, ఐబార్లో లింక్ ఇస్తాను, చూసి చేసుకోవచ్చు. అలాగే 1 పించుమైన ఫుడ్ కలర్ని, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండినండి. బియ్యపిండి వేయటం వలన పకోడీ క్రిస్పీగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసేసుకోవాలి. అలాగే 1/2 దబ్బా నిమ్మకాయని తీసేసుకొని జ్యూస్ అంతా పిండేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేయాలండి. మనం వేసిన కార్న్ పౌడరు, బియ్యపిండి, శనగపిండి అనేవి ఈ రొయ్యలకు పట్టే విధంగా బాగా పిసికేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి, లైట్గా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా అన్నింటినీ మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడే పకోడీ వేసుకోకూడదు, గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో రెస్ట్ ఇవ్వాలి. 1 గంట తర్వాత చూడండి, రొయ్యలు అనేవి బాగా తిప్పుగా అయిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్క రొయ్యను తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసేసి పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, దానిలో అయినా డిప్ చేసేసి ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకోవాలండి. అన్నింటినీ ఇలానే డిప్ చేసేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి పకోడీ వేసుకోవటం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, డైరెక్ట్గా వేసుకోవటం కంటే. రొయ్య పీసెస్ అన్నింటినీ ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసేద్దాము. స్టవ్ పైన రొయ్యలు వేయించుకోవటానికి సరిపడా ఆయిల్ని వేసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉన్నప్పుడు ఒక్కొక్క రొయ్యను ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా రొయ్యలన్నింటినీ వేసిన తర్వాత గెరిటతో అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చూడండి, రొయ్యలు అనేవి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే మిగతా రొయ్య పీసెస్ అన్నింటినీ ఆయిల్లో వేసుకొని అటు ఇటు కదుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తర్వాత తీసేసుకోవాలి. ఈ రొయ్య పీసెస్ని మనం బ్రెడ్ పౌడర్లో డిప్ చేసి పకోడీగా వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు, కాకపోతే ఇలా వేసుకున్నామంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇంతేనండి, రొయ్య పీసెస్తో పకోడీని చేసేసుకోవటము. వీటిని ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్గా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి. రొయ్యలతో పకోడీ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పంపించే వీడియోస్ అనేవి వెంటనే మీకు తొందరగా చేరుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.